ఆ ప్రేమ కృప కనికరాన్ని బట్టి దేవుడు మనందరినీ చల్లగా కాపాడి మరొక దినాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని నేర్చుకొని మన జీవితాలను మరింతగా మెరుగుపరుచుకోవటానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున సంఘం తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తూ కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. చిన్న ప్రార్థన. పరమునందు ఆశ్రయుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడా, దయాళుడవు, దీనులకు దరిద్రులకు మీ కృపనిచ్చువాడవు, పెంటకుప్పల మీద నుంచి లేవనెత్తే దేవుడవు, మీరిచ్చిన అధికారముతో తండ్రి లోకాలన్నీ ఒకరిని ఒకరు పరిపాలించుకుంటూ మీ చిత్తాన్ని నెరవేర్చని స్థితిలో ప్రపంచం అంతా ఉండగా అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే మీరిచ్చిన అధికారాన్ని బట్టి మీరిచ్చిన ఆయుష్కాలంలో మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న జాబితాలో కొందరుండగా వారిలో మమ్మల్ని కూడా మీరు చేర్చిన మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. ఇదిగోనైనా ఈరోజు ఆదివారం మీ కుమార్ని పునరుద్ధరణ దినాన్ని పురస్కరించుకొని సమాజముగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మా భక్తిని పెంపొందించుకునే దిశలో ముందుకు సాగటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ దీనికి గాను మాలో మీరు ఉంచిన మీ శక్తివంతమైన ఉపకారాత్మ సహాయాన్ని అర్థిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వలన ఈరోజు ప్రకృతి అంతా దేవుని శక్తి సామర్థ్యాల మీద నడుస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రకృతిని నడిపిస్తున్న మహాశక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు. దేవుడు భూమి మీద వెలుగిచ్చుటకు సూర్యుడిని, నక్షత్రాలని, నక్షత్ర రాసుల్ని చేశానన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఎందుకు ఇచ్చాడంటే సూర్యుడిని భూమి మీద వెలుగిచ్చుటకు, అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను, ఆ ప్రకారమైన. చాలండి. భూమి మీద వెలిగివ్వటానికి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికాడు. పలికిన దేవుడు వెలిగివ్వటానికి శక్తినిచ్చాడు. సూర్యుడికి కోటాను కోట్ల నక్షత్ర రాసులకు వెలుగిచ్చాడు. అంటే దేవుని శక్తితో ప్రకృతి అంతా వెలుగుతూ ఉంది. సూర్యుడు శాస్త్ర ప్రకారంగా, శాస్త్రవేత్తల అంచనాల ప్రకారంగా సుమారుగా 1800 కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉన్నాడు. అంటే దేవుని శక్తి తరిగిపోవట్లేదు. అందుకే ప్రకృతిలో దేవుని నిత్యశక్తి, దేవత్వమును గురించిన విషయాలు ఉన్నాయని చెప్తుంది బైబిల్. ఆయన శక్తితో సూర్యుడు మండుతూనే ఉన్నాడు, భూమి తిరుగుతూనే ఉంది. ఎక్కడ శక్తి తగ్గినట్టు కానీ, సూర్యుడు మంట తగ్గినట్టు కానీ, వెలుగు తగ్గినట్టు కానీ, భూమి తిరగటంలో కొంచెం స్లో అయినట్టు కానీ మనకు సమాచారం లేదు. అంటే దేవుని శక్తి ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలి. శూన్యములో అటు ఇటు కదలకుండా ఎన్నో గోళాలు, ఎన్నో నక్షత్ర రాసులు తిరుగుతూ ఉన్నాయి. వీటి వెనక కారణం ఎవరైనా అంటే దేవుడే. వాటికి దేవుడిచ్చిన శక్తిని బట్టి అవి తిరుగుతూ ఉన్నాయి. అలాగే చంద్రుడికి స్వయంగా ప్రకాశించే లక్షణం లేదు, అంటే వెలిగే లక్షణం లేదు. కానీ సూర్యుడు వెలుగు తీసుకొని చంద్రుడు తన మీద సూర్యుడు వెలుగు పడితే ఆ వెలుగుని ప్రతిబింబింపజేస్తూ మనకు వెలుగునిస్తున్నాడు. అలాగే భక్తులైన వారు కూడా దేవుని శక్తిని ఆశ్రయించి, దేవుని శక్తిని గ్రహించి ఆ శక్తిని సమాజానికి పంచాలి, సమాజానికి అందించాలి, సమాజానికి కనపరచాలి. ఇది భక్తులుగా దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యత. దేవుని శక్తి ఏంటో సమాజానికి తెలియదు. దేవుని శక్తిని అనుభవిస్తున్నారు కానీ దేవుని శక్తి సమాజానికి తెలియదు, బయట సమాజానికి.
ఆ దేవుని శక్తి ఏదో అనుభవించిన మనము ఆ శక్తిని సమాజానికి కనపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. సూర్యుడు వెలుగు చంద్రుడి మీద ప్రకాశించి చంద్రుడు ఎలాగైతే మనకు వెలుగునిస్తున్నాడో, అలాగే దేవుని శక్తిని గ్రహించిన మనము సమాజానికి దేవుని శక్తిని కనపరచాలి, దేవుని యొక్క పరాక్రమాన్ని చూపించాలి. అలా చూపించలేని వారు భక్తిహీనులు, చూపించిన వారు మాత్రమే భక్తులు. పైకి భక్తులుగా కనపడుతున్నాం. భక్తి అనగానే మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నట్టుగా చర్చికి వెళ్ళటం, ప్రార్థనకు రావటం, బైబిల్ పట్టుకోవటం, పాటలు పాడటం, ఇవి మాత్రమే భక్తి కాదు. కానీ మన ద్వారా దేవుడు మహిమపరచబడితే అది భక్తి. మన ద్వారా దేవుడు అవమానపరచబడితే అది భక్తిహీనత. మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు మహిమ వస్తుందా అవమానం వస్తుందా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే అర్థమవుతుంది. మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా అవమానం వస్తుందా, అసలు ఏమీ రావట్లేదా? ఏమీ రాకుండా ఏముండదు. వస్తే అవమానం వచ్చింది, లేకపోతే మహిమ వచ్చింది. ఏమీ రాకుండా ఎలా ఉంటుంది? ఏమీ రాలేదంటే అవమానం వచ్చినట్టే, అది కూడా జీరో కిందే. కాబట్టి భక్తుల్ని ఒకసారి మనం చూసినప్పుడు దేవుని శక్తిని గ్రహించి సమాజానికి ఆ శక్తి సామర్థ్యాలను కనపరిచిన భక్తులు ఉన్నారు. దేవుని శక్తిని ఆశ్రయించక సొంత శక్తిని వారు నమ్ముకొని దేనికి పనికిరాని వారిగా దౌర్భాగ్యులైన వారిని మనం బైబిల్లో చూస్తున్నాం. అందులో భాగంగా కొంతమంది భక్తుల చరిత్ర మనం చూడగలిగితే, పాత నిబంధనలో ఏలియా గారనే మహాభక్తుడు ఉన్నాడు. అతడు దేవుని శక్తిని బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి అతని గురించి కొత్త నిబంధనలో యాకోబు గారు రాస్తూ, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదవగలిగితే, ఏలియా గారు పాత నిబంధనలో మహాప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త. అలాంటి ప్రవక్త ఏం చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడంట. వర్షం పడకుండా ఉండటానికి అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరములు వర్షము పడలేదు భూమి మీద. అంటే ప్రార్థనకు వర్షం ఆగిద్దా? ఆగిద్ది. ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఆ శక్తిని మనకిచ్చాడు. మన నోటి మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా వర్షాన్ని ఆపగలిగే శక్తి ఏలియా గారికి ఇచ్చాడు దేవుడు. 3.5 సంవత్సరాలు ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం పడలేదంట. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను, భూమి తన ఫలమును ఇచ్చాను. ఒకసారి ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది 3.5 సంవత్సరాలు. మరలా ప్రార్థన చేస్తే వర్షం ఇచ్చింది, భూమి ఫలం ఇచ్చింది. అంటే భూమికి పండే గుణాన్ని పెట్టింది దేవుడు. పండే గుణాన్ని పెట్టింది దేవుడు. ఆదికాండంలోనే చదివాం. భూమి తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు భూమి మొలిపించుగాక అని పలకగా భూమి అలాగూ చేశాను. అప్పుడు భూమికి ఇచ్చాడు ఆ శక్తి. భూమి మొలిపిస్తూనే ఉంది, కానీ ఆ శక్తిని ఆపగలిగే శక్తి కూడా మళ్ళీ దేవుడికే ఉంది. మీకు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ పరిశుద్ధాత్మ డిపార్ట్మెంట్ అని గతంలో చెప్పాను. ఒక మాట 12వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 4వ వచనం చదివితే అది దేవుడు ఆత్మకిచ్చాడు. కృపావరాల గురించి మాట్లాడుతూ 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. చాలండి, 7వ వచనం నుండి చదవను. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి, కానీ అవన్నీ ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక్కడే చేస్తున్నాడు. ఏమేం చేస్తాడు అనేది 7వ వచనం నుండి చదివితే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి అదే పరిశుద్ధాత్మ మూలంగా బుద్ధివాక్యం, మరి ఒకనికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుతములు కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు,
మరి ఒకరికి నానావిధ భాషలు మాట్లాడు శక్తి మరియు భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఒక్క ఆత్మే ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు భూమి వర్షం పడకూడదంటే ఎవరు చేయాలి? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఈజ్వల్ దేవుని శక్తి. దేవుడు మనలోనికి ఇప్పుడు బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ తన శక్తితో అన్ని కార్యాలు చేస్తాడు. అయితే ఆనాడు జరిగినట్టుగా ఈనాడు జరుగుతాయి అనుకుంటే పొరపాటు. అర్థమైందా? ఏ కార్యక్రమం ఏ రోజు ఎందుకు జరిగించాలనేది దేవుని చిత్తం. తన చిత్తానుసారముగా సమస్త కార్యాలు ఆయన జరిగించుచున్నాడు. ఇప్పుడు ఏలియా గారు వర్షాన్ని ఆపాలంటే దేవుని చిత్తం అయి ఉండాలి. ఆ సందర్భంలో వర్షం ఆగాలి, అక్కడ కరువు రావాలి. ఆ కరువులో కొన్ని కార్యక్రమాలు దేవుడు చేయించాలి. కాబట్టి ఏలియా గారికి ఆ పవర్ ఇచ్చాడు. ఏలియా గారు పరిశుద్ధాత్మ సహాయంతో వర్షం పడకుండా 3.5 సంవత్సరాలు కేవలం ప్రార్థన చేస్తే అక్కడ టవర్ మూసుకుపోయింది. మేఘాలన్నీ బంద్ చేసినాయి, స్ట్రైక్ చేసినాయి. ఎంతకాలం? 3.5 సంవత్సరాలు మేఘాలు కనపడని పరిస్థితి. మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పటిదాకా స్ట్రైక్ చేసిన మేఘాలన్నీ బరబరా పరిగెత్తుకుంటూ వస్తూ హ్యాపీగా భూమిని అంతా తడిపేసినాయి. నేల ఫలించింది. అంటే ఇక్కడ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిద్ది. అక్కడి నుంచి సిగ్నల్ వస్తే ప్రకృతి కదిలిద్ది, అవసరమైతే ప్రకృతి స్తంభించింది. అంత శక్తి భక్తుడిగా దేవుడు మనకిస్తే దీన్ని మనం దుర్వినియోగపరుచుకుంటున్నాం, ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇది పాత నిబంధన కార్యక్రమాలు చేయడానికి ఆ శక్తి ఇచ్చాడు. అప్పుడు అది అవసరం. ఇంకా మనకు తెలుసు, యెహోషువ గారు యుద్ధం జరుగుతుంది, భయంకరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధములో సూర్యుడు అస్తమించేలోపు యుద్ధం ఆగిపోవాలి. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆగాలి, మరుసటి రోజు యుద్ధాన్ని ప్రారంభించాలి. అది వాళ్ళు పెట్టుకున్న రూల్ ఆ రోజుల్లో. కానీ వీళ్ళందరినీ చంపే వరకు, శత్రువుల్ని నాశనం చేసే వరకు సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు యెహోషువ గారు. ఒకసారి చూస్తారా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నువ్వు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యానోలు లోయలో, అంటే ఆ ఏరియాలో స్ట్రక్ అయిపోవాలి, ఆగిపోవాలి, ఇంకా ప్రయాణం చేయకూడదు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను ఈ మాట యాషారు గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని మనం ఎలాగైతే ఇప్పుడు పెట్టుకున్నామో, వింతలో విశేషాలు ఏమైనా ఉంటే గిన్నీస్ బుక్లోకి ఎక్కిస్తారు. అలాగే ఆ రోజుల్లో ఒక ప్రత్యేకమైన విచిత్రమైన సందర్భాలు జరిగినప్పుడు యాషారు గ్రంథం అని ఒక గ్రంథం పెట్టారు. ఆ గ్రంథంలో ఇవన్నీ వ్రాయబడ్డాయి, ఎలాంటి విషయాలని. ఇప్పుడు సూర్యుడు ఆగిన విషయం, చంద్రుడు ఆగిన విషయం ఇదిగో యాషారు గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు సూర్యుడు ఆగితే దినం గడిచిద్దా? ఇప్పుడు సూర్యుడు తిరుగుతున్నాడు, వాస్తవమే. సూర్యుడి కంటే వేగంగా సూర్యుడి చుట్టూ ఏం తిరుగుతుంది? భూమి తిరుగుతుంది. భూమి తిరగకుండా ఆగితే భయంకరమైన ప్రళయం వచ్చింది. అంటే భూమి విచ్చుకుపోయిద్ది. భూమి తిరగకుండా ఆగితే విడిపోయిద్ది, ముక్కలు అయిపోద్ది. ప్రకృతిలో మొత్తం చెల్లాచెదురైపోద్ది. భూమి లేకపోతే భూమి చుట్టూ ఉన్న ఈ ప్రకృతి చక్రం అంతా మొత్తం కొలాప్స్ అయిపోద్ది. కానీ దేవుడు ప్రకృతిని అలాగే ఉంచాడు. ఏదీ నాశనం కాకుండా కొన్ని గంటలు సూర్యుడు చంద్రుడు ఒక ప్రాంతంలో ఆగేటట్టు, అంటే ఒక మాటలో చెప్పాలంటే భూమిని స్తంభింపచేశాడు. చంద్రుడు ఆగాడు, సూర్యుడు ఆగినట్టుగా మనకు కనపడుతున్న వాస్తవంగా భూమిని నిలబెట్టాడు. తిరగకుండా, తిరుగుతున్న భూగోళాన్ని తిరగకుండా ఆపగలిగాడు. కానీ ఏ పరిణామాలు అక్కడ జరగలేదు. అంటే దేవుడు ఏదైనా చేయగలడు అన్నదానికి ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్. వర్షం ఆగటం, వర్షం పడటం అనేది చిన్నగానే కనపడవచ్చు మనకి. కానీ భూమి తిరగకుండా ఆగటం అనేది, ఈ భూమి కొంచెం స్పీడ్ తిరిగినా కొంచెం స్లో తిరిగినా చాలా భయంకరం, మనకి ప్రమాదాలు చాలా వస్తాయి.
ఎంత స్పీడ్తో తిరగాలో అంత స్పీడ్తోనే దేవుడు భూమిని కలిగించినప్పటి నుంచి తిప్పుతున్నాడు. గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుందంట. ఆ స్పీడ్లో ఏ మార్పు లేదు. కానీ సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు అంటే అర్థం ఏంటంటే భూమి స్తంభించింది, ఆగిపోయింది. తిరగటం ఆగిపోతే భయంకరం ప్రళయం వచ్చేసింది. కానీ ఏ పరిణామాలు అక్కడ జరగకుండా చక్కగా వారు యుద్ధం చేసి వారి మీద పగ తీర్చుకునే వరకు భూమి తిరగటం ఆగిందంటే ఎంత అద్భుతం అండి. దేవుడు శక్తితో ఏదైనా చేయగలడు అనే దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు ప్రకృతిలో కనపడతాయి. అవి బైబిల్లో చూపించాడు. బైబిల్ని మత పుస్తకం అనుకుంటున్న వారికి ఇలాంటి సందర్భాలు ఏదో కథలని రాసుకున్నారు అంటే కథలకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ కావాలి. కథలు అనగానే ఏదో తీసుకొచ్చి ఏదో చేసి ఇదే దేవుడు అని పెట్టేస్తే గుడ్డిగా నమ్మేసేది అది కథ కదా. కథ సైంటిఫిక్గా కూడా కొన్ని ప్రూవ్ అవుతున్నాయి. అది కథలు కాదు, బైబిల్లో వ్రాయబడిన అన్నీ వాస్తవాలు. శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ఏదైనా చేయగలడు. మరి సూర్యుడిని చంద్రుడిని ఆపటం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రకృతి విరుద్ధం. ఇది శాస్త్రవేత్తలకు కూడా అయ్యే పని కాదు అసలు వాస్తవంగా. సైన్స్కి కూడా అందనంతా ఇది. వాళ్ళు సైంటిస్టులు కూడా చాలా ప్రయోగాలు చేసి ఏదో ఒక దినం తేడా వస్తుంది, ఒకరోజు తేడా వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పుకుంటున్నారనేది విన్నాం వినికిండు. ఇలాంటి అద్భుత కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన ఆశ్చర్యక్రియలు అద్భుతాలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనము చాలా చిన్నగా కక్కుర్తిగా లోక సంబంధమైన అవసరాల కోసం, లోక సంబంధమైన చిన్న చిన్న కార్యక్రమాల కోసం కక్కుర్తి పట్టడం అనేది ఆయన శక్తిని శంకించినట్టే అవుతుంది. భక్తులు కక్కుర్తి పట్టడం అనేది ఎంత నీచమో తెలుసా? చాలామంది పాస్టర్లు పెళ్ళిళ్ళకి వెళ్ళి ఫంక్షన్లో అయ్యి జేబులో వేసుకొని దుబ్బుకొచ్చేస్తూ ఉంటారు. ఏమంటే చందాల కోసం అడుక్కునే పరిస్థితి. మొన్న విన్నాను, పెద్ద సంఘం ఆయన ఒక సీటు కొనుక్కోండి, మీరు చచ్చిపోయినా ఆ సీటు ఇంకొక వ్యక్తి వచ్చి వాక్యం విని దేవుళ్ళలో ఎదగటానికి ఉపయోగపడుద్ది అని సీట్లు అమ్ముకుంటున్నాడు సంఘంలో. మీరు కూర్చున్న ప్లేసు ఇంత ఖరీదైద్ది, మీరు ఆ డబ్బులు ఇస్తే 20,000 అంట. 20,000 ఇస్తే మీరు పోయినా ఆ సీట్ అలాగే ఉంటుంది. ఆ సీట్లో ఇంకొక వ్యక్తి వచ్చి వాక్యం వింటాడు. అంటే నువ్వు చచ్చిపోయినా నీ డబ్బుల వలన ఇంకొక వ్యక్తి దేవుళ్ళలో ఎదుగుతున్నాడా దిగజారుతున్నాడా? వాస్తవంగా ఆలోచిస్తే దిగజారుడే అది. ఇలా అమ్ముకుంటున్న వారు దేవుని శక్తి మీద ఆధారపడుతున్నారా? తన మ్యాజిక్లో తన యొక్క టాలెంట్తో డబ్బులు సంపాదించుకోవడానికి పాకులాడుతున్నారంటే ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవటానికే పాకులాడుతున్నారనేది కొంచెం బుర్రబెట్టినా అర్థమైంది. కానీ మహామేధావులు బాగా చదువుకున్న వాళ్ళే ఇలాంటి విషయాల్లో బోల్తపడి లక్షలు అలా ఇచ్చేస్తున్నారు. మీలో ఇంతమంది ఉన్నారు, తలక 5 లక్షలు ఇస్తే ఇది ఎంత అయింది, పరిచర్య బ్రహ్మాండంగా జరిగింది. ఏం జరుగుతుంది పరిచర్యడా? పరిచర్య ఏమీ జరగదు. కానీ వసూళ్ళకు మాత్రం మీరు ఎంత ఇవ్వగలరు? అందరికంటే ఎక్కువ ఇచ్చినోడికి నేనే ఎక్కువగా ఇవ్వాలి అనే ప్రేరణ మీకు కలుగు చేయను గాక అని మళ్ళీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు. ఇక అంతా డబ్బు. దేవుని శక్తి మీద ఆధారపడే పని లేదు. అదే వాళ్ళు దానికి ఏమి లింక్ పెడతారు? దేవుని శక్తి వల్లనే నేనెంత, ఇది దేవుని శక్తి వల్ల గొప్పవాడు అవడు. దేవుని శక్తి వల్ల ఎవడు భూమి మీద ధనవంతుడుగా తయారవడు. దేవుడు ధనవంతుడుగా చేసినాడు, దరిద్రుడుగానే బతుకుతాడు. అది నిజమైన భక్తి. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ధనవంతుడా దరిద్రులా? ధనవంతులు. కానీ ఎక్కడ నివసించాలని రాయబడింది బైబిల్లో? గుడారాల్లో. ధనవంతుడు బంగ్లాలో నివసించాలి కదా. అంటే దేవుడు ధనాన్ని ఇచ్చింది సేవ చేయటానికే తప్ప ధనాన్ని సొంతానికి వాడుకొని గొప్పోడిగా చలామణి అవటానికి కాదు. అంటే దేవుని శక్తి మీద ఆధారపడి సంపాదన కాదు ఇది. దేవుని పేరు చెప్పి దొంగ భక్తులుగా కనపడకుండా పైకి భక్తి గల వారిగా కనపడుతూ అనేక మందిని ఇలాంటి వారిని తయారు చేసి ఒక కర్మాగారం లాగా తయారైపోతున్నాయి నేటి సంఘాలు. దేవుడి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి గొప్పోళ్ళు అయిపోవటమే తప్ప ఎవరిని ఒక భక్తుడుగా, ఒక యథార్థవంతుడుగా, నిజాయితీపరుడుగా, వాక్యానుసారంగా బతికే వ్యక్తిగా తయారు చేసే శిక్షణ అక్కడేమీ లేదు. నువ్వు డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికి ఎన్నో ఐడియాలు ఉంటాయి అక్కడ. పెన్నుల మీద పేరు వేసుకోవచ్చు, బిర్యానీ మీద పేరు వేసుకోవచ్చు, ఏటీఎం బాక్సుల మీద పేర్లు వేసుకోవచ్చు, ఆ సంస్థల పేరు.
ఆ పేరు చెప్పగానే ఇంకా నాకేదో వచ్చేసింది, పలాని సంఘం పేరు అనగానే ఆ సంఘం పేరు నేను పెట్టుకున్నందుకే నేను ధన్యుడిని అయిపోయాననే ఫీలింగ్ వాళ్ళలో కలిగిపోతుందంటే ఎంత దిగజారుడికి పాల్పడుతున్నారో మీరు ఆలోచిస్తే అర్థమైందండి. దేవుని శక్తి మీద ఆధారపడిన సంఘాలు కాదు ఇవి. కేవలం సొంత శక్తితో, సొంత ఆలోచనతో, ధనాపేక్షనే ధ్యేయంగా పెట్టుకొని దేవుని పేరును వాడుకుంటూ పైకి భక్తి గలవారిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని భక్తిహీనులు వీళ్ళు. నిజమైన భక్తులు ప్రజల శ్రేయస్సు కోరి, ప్రజల మేలు కోరి, ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించి ప్రజలను పరలోకానికి వెళ్ళవలసిన స్థితిలోనికి మార్చేది నిజమైన సంఘం. నేను గతంలో కూడా చెప్పాను, నిన్న మొన్న విన్నాను వాట్సాప్లో, ఉపేంద్ర గారు చెప్పారు, BOAV పరలోకానికి సంబంధించిన లక్షణాలు ఎలా బతకాలో, పరలోకంలో మనం ఎలా బ్రతుకుతామో భవిష్యత్తులో, అలాంటి బ్రతుకును ఇక్కడ నేర్చుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన ట్రైనింగ్ పీరియడ్ ఇది, శిక్షణా కాలం. గతంలో చెప్పాను, మిలిటరీలో ట్రైనింగ్కి తీసుకునే ముందు, మిలిటరీలో చేరటానికి ముందు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో నువ్వు నిలబడితే అక్కడికి వెళ్తావు, ట్రైనింగ్లోనే ఫెయిల్ అయితే ఇంటికి వెనక్కి వెళ్ళిపోతావు. అలాగే పరలోకానికి వెళ్ళి ఇలా బ్రతకాలి అని నేర్చుకోవటానికి ఇచ్చిందే సంఘం. ఈ సంఘములు దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికితేనే మనం నిత్యరాజ్యానికి వారసులు అవుతాం. కానీ ఏదో నామకార్థంగా వచ్చిపోతూ ఉంటే మనం పరలోకానికి వెళ్ళే పరిస్థితి లేదండి. మనం అనుకోవచ్చు మనం వెళ్తాం పరలోకం, అందరికంటే నేను బెటర్ కదా అని తక్కువ స్థాయిలో ఉన్నవాడితో పోల్చుకొని నేను వెళ్తాను అనే భ్రమలో మనం ఉండొచ్చు. కానీ మరణించిన మరుక్షణం వెళతామా లేదనేది మనకు ఆ రోజు అర్థమైపోతుంది. కాబట్టి పైకి భక్తి గలవారిగా ఉండొద్దు. దేవుని శక్తి మీద ఆధారపడి ఏ కార్యక్రమాలన్నా చెయ్యి, అన్నీ సక్సెస్ అయిపోతాయి. అది దేవునికి, నీకు దేవుని కార్యక్రమాలు చేస్తున్నందుకు నీకు మేలుకరంగా ఉపయోగపడింది. 6వ అధ్యాయము, ఏలియా గారి శిష్యుడైన ఎలీషా గారు 16వ వచనం నుండి చదవండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము. అతడు భయపడవద్దు. ఎలీషా గారిని పట్టుకురావటానికి రాజు పంపిస్తాడు కొంతమందిని. పంపిస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఎలీషా గారి దగ్గర ఉన్న గేహజీ భయపడిపోతాడు. అమ్మో సైన్యం వచ్చింది, చుట్టూ రౌండప్ వేశారు, మనల్ని లేపేస్తారు అని భయపడుతుంటే అప్పుడు చెప్తాడు ఎలీషా గారు, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వచ్చిన ఈ చుట్టూ సమకూడిన రథాధిపతులు సైన్యం కంటే గొప్పవారు మన పక్షాన ఉన్నవారు. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము చుట్టూను అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. పర్వతం చుట్టూ సైన్యం ఉంది, కనపడే సైన్యం, రథాలు సైన్యాలు ఉన్నాయి ఎవరిని ఎలీషా గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటానికి. అది చూసి ఆ ఎలీషా గారి దగ్గర శిష్యుడు భయపడిపోతే, ఒకసారి వీడు మనోనేత్రాలు తెరవయ్యా, వీడికి కనపడని శక్తి మన చుట్టూ ఉన్నదన్న విషయం వీడికి చూపించు ఒకసారి అని ఎలీషా గారు దేవుడిని ప్రార్థన చేస్తే కనపడని అగ్ని గుర్రాలు రథాలు ఎలీషా గారు చుట్టూ ఉన్నాయంట. ఆ పర్వతం చుట్టూ అగ్ని గుర్రముల చేత ఆ పర్వతం చుట్టూ బారులు తీరున్నాయి. ఇవి మామూలు సైన్యానికి కనపడవు, భక్తిహీనులకి కనపడవు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి ఎంత విశ్వాసం ఉండాలి అని అంటే, నన్ను టచ్ చేయాలంటే ముందు నా చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని తప్పించుకొని రావాలి శత్రువు ఎవరైనా. అది రోగమైనా, అనారోగ్యమైనా, లేదు ఆర్థిక స్థితి అయినా, లేదు ఎదుటి వ్యక్తి నుంచి నీకు వచ్చే కీడైనా సరే, అది కనపడే కీడైనా కనపడని కీడైనా, ఏది మన దరి చేరాలన్నా మన చుట్టూ ఒక రక్షణ వలయం ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసునందు రక్షణలోకి వస్తావో నీ చుట్టూ ఒక భద్రతా వలయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవదూతలు, కనపడని దేవదూతలు మన చుట్టూ ఉంటారు ఎప్పుడు. మరి దేవదూతలు తప్పించుకొని కదా మన దగ్గరికి ఏదైనా రావాలి. ఈ విశ్వాసం మనలో ఉంటే ఇక చిన్నదానికి పెద్దదానికి భయపడుతున్నావు అంటే నువ్వు దేవుని శక్తి మీద ఆధారపడలేవు. దేవుని శక్తి ఏంటో నీకు అర్థం కాలేదని అర్థం. దేవుడు ఎంత శక్తిమంతుడు.
భూమిని ఆకాశాన్ని సృజించినవాడు, భూమిని నిలబెట్టినవాడు, చంద్రుడిని నిలబెట్టినవాడు, సూర్యుని నిలబెట్టినవాడు, సూర్యుని మండిస్తున్నవాడు, భూమికి పండే గుణాన్ని ఎప్పుడో చెబితే ఇప్పటి వరకు ఆ శక్తి అయిపోవట్లేదు. అది పండిస్తూనే అంత శక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి మనం ఇంకా దరిద్రుల్లాగా, దీనుల్లాగా, దిగజారుడుతనానికి పాల్పడితే, ప్రతిదానికి భయపడితే ఇంకా దేవుని శక్తి మీద మనం ఆధారపడింది ఏముంది? ఎందుకు చేసేవి తప్పంటే ఇలా అనుకొని అలా చేశానంటాడు. అసలు అలా ఎందుకు అనుకున్నావు? మధ్యలో దేవుడు ఉన్నాడన్న విషయం మర్చిపోతే ఎలా? భక్తులైన వారు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. దేవుణ్ణి పక్కన పెట్టి సొంతగా మనం ఆధారపడితే, సొంతగా మనం చేసుకుంటే అది టెంపరీనే అవుతుంది. ఆది దంపతులు తప్పు చేశారు, క్షమాపణ అడగాలి. అడక్కపోగా చాటుకి వెళ్ళిపోయి చెట్లు ఆకులు తీసుకొని కచ్చడాలు చేసుకున్నారంటే దేవుడిని అడిగితే పర్మనెంట్ వస్త్రాలు ఇచ్చేవాడు. కానీ అడగకుండా సొంతగా ఆలోచించి ఏం చేశాడు? ఆకులు కుట్టుకొని కచ్చడాలు అంటే వస్త్రాలు తయారు చేసుకున్నాడు. ఈరోజు మన బతుకు అదే. పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు చెప్పిన కార్యక్రమాలు చేయకుండా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఏదో జరిగిపోతుంది కదా, నా అవసరాలు తీరుతున్నాయి కదా అనే ఒక నిర్లక్ష్య వైఖరిలో ఉన్నాం. వాళ్ళు కానీ సొంతగా కచ్చడాలు కుట్టుకొని, ఎలాగైతే ఆకులు కుట్టుకొని వస్త్రాలు తయారు చేసుకున్నారు ఆది దంపతులు, మనం కూడా మన కోసం ప్రయాసపడి, మన కోసం సంపాదన పేరుతో అలా దేవుణ్ణి వదిలేసి తిరుగుతున్నాం. కానీ దేవుని శక్తి మీద ఆధారపడి బతుకుతున్న భక్తులు కనపడలేదు. ఆ శక్తి సామాన్యమైన శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తినే దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ శక్తిని మనం విడిచిపెట్టి సొంతగా ఆలోచిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది చెప్పండి? భక్తులైన వారు పూర్తిగా దేవుని మీద ఆనుకొని బతకాలి. దేవుడి కార్యక్రమాలని అవసరమైతే పక్కకు పెట్టేసి, దేవుని కార్యక్రమాలని నిర్లక్ష్యం చేసి, సొంత కార్యక్రమాలని కోసం దేవుడి కార్యక్రమాలని అశ్రద్ధ చేసే స్థితిలో మనం ఉన్నామంటే, దేవుడి పని నేను చేస్తే దేవుడు నా పని చేస్తాడనే విశ్వాసం ఎక్కడిది? నన్ను పుట్టించిన దేవుడు నా సంగతంతా చూసుకుంటాడు. నా విషయంలో ఆయనకు తెలియకుండా ఏది జరగదు. నేను ఉన్నదే ఆయన పని కోసం. కాబట్టి ఆయన పని చేయటానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు, తెలివినిచ్చాడు, అవయవాలు పనిచేసే విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు అన్న ఆలోచన లేకుండా దేవుని పనిని జీరో చేసేసి, ఒకవేళ చేసిన ఏదో ఉడతా భక్తిగా చేసేసి మన పని మాత్రం దిగ్విజయంగా చేసుకుంటున్నాం. ఆ రోజులు సొంత పనులే చేసుకుంటున్నామా? ఒక గంట 2 గంటలు దేవుని సన్నిధిలో కూడుకోండి అంటే దాన్ని కూడా డుమ్మా కొట్టేస్తే దొంగలు అనాలా, ఏమనాలా? భక్తులు అనరు. ఇది పైకి భక్తిగా నటించే తప్ప నిజమైన భక్తుల లక్షణం అది కానే కాదండి. దేవుడు అంటే వణుకుతో దగ్గరకు రావాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే భయపడుతూ రావాలి. ఎక్కడ తేడా చేస్తే దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదాలు తీసేస్తాడో, ఎక్కడ నరకానికి పంపిస్తాడనే భయం ఎక్కడ ఎవరిలో కనపట్ల. మొదటి వర్తమానం జరుగుతుంది, రోజు ఆరాధన జరుగుతుంది ఆదివారం. అమ్మో, పాటల ద్వారా దేవుడిని మహింపరచలేకపోతున్నానే, నా నోటితో దేవుణ్ణి కనపరచలేకపోతున్నానే ఆలస్యంగా వెళ్ళటం వల్ల అంటే, దీనికంటే మనం ఇంటికాడ టిఫిన్ చేయటమో, నిద్రపోవటమో, కాసేపు ఎక్కువసేపు ఇది బాగుంది మనకి. దేవుణ్ణి స్తుతించాలి, జీవఫలాన్ని అర్పించాలి అనే తపన కనపట్ల. మొదటి వర్తమానం వినాలి. మొదటి వర్తమానం వాక్యం కదా? చెప్పండి, వాడు బైబిల్లో నుంచి విషయాలు చెప్పట్లేదా? దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? మెయిన్ వర్తమానానికి బల్లారాధానికి వెళ్ళి ఏముంది? బల్లారాధనలు నువ్వు కార్యక్రమాలు చేయనప్పుడు రొట్టె రసం తీసుకున్న ప్రయోజనం లేదు కదా. అంటే భక్తిలోని శక్తి మనకు అర్థం కావట్లేదు. సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఆ దేవుని శక్తితో మనం ఏదైనా చేయొచ్చు. ఆయన నాకేమి తక్కువ చేయడు, నాకు కావాల్సినవన్నీ ఆయన సమకూరుస్తాడనే విశ్వాసంతో దేవుని కార్యక్రమాలు చేస్తుంటే ఆటోమేటిక్గా నీకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చేస్తానే ఉంటాడు. ఎలా ఇస్తాడనేది ఆశ్చర్యం, అద్భుతం. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు. ఒకసారి ఆడు కళ్ళు తెరువై అనగానే కళ్ళు తెరిస్తే రథం చుట్టూ, ఎలీషా గారి చుట్టూ ఏమున్నాయంట? అగ్ని రథములు, గుర్రములు. దీన్ని తప్పించుకోరు కదా వాళ్ళ సైన్యం వచ్చి ఎలీషా గారిని పట్టుకోవాలి. అర్థమైందా? ఒక భక్తుడిని పట్టుకోవాలంటే, భక్తుడి మీద ఏగవాలంటే దేవుడి పర్మిషను కావాలి. అందుకే కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు అంటారు, ఆయన సెలవు లేక నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా, అంటే వెంట్రుకే దేవుడు పర్మిషన్ ఇస్తే రాలిద్దంటే ఇంకా నీ ప్రాణానికి ఏం ముప్పు? అర్థమైందా? ఒకవేళ పర్మిషన్ ఇచ్చానుకో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దేవుడి దగ్గరికి, ప్రాణం పోయినా.
ప్రకృతి వైపరీత్యాల వలన మాత్రం మనిషి ప్రాణం, భక్తుని ప్రాణం పోదు. ప్రకృతితో దేవుడు చంపడు, ప్రకృతిలో నుంచి వేరు చేస్తాడు. మనుషుల వలన కుట్ర చేస్తే, సాతాను మనుషుల్ని ప్రేరేపిస్తే, దేవుడు అప్పగిస్తే అప్పుడు భక్తులు చనిపోతారు తప్ప, భక్తిహీనులైతే ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతారో అర్థం కాని పరిస్థితిలో మనం ఏదో ఒక రోజు రాలిపోతాం. ప్రియులారా, భక్తిలోని శక్తిని మనం ఆశ్రయించాలి. భక్తిలోని శక్తిని ఆశ్రయించకుండా మన సొంత శక్తిని నమ్ముకున్నాం అంటే నీ శక్తి సడన్గా నిర్వీర్యం అయిపోద్ది. 4 రోజుల క్రితం కృష్ణ తెనాలి సడన్గా విరోచనాలు, 40 విరోచనాలు, ఒంటిలో శక్తి అంతా పోయింది. ఎంత శక్తి పోయిందంటే ఇంకా గుండె కూడా కొట్టుకోవటం ఆగిపోయే స్థితిలో వెళ్ళిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే గుండె ఆగిపోయే స్థితి వచ్చింది. ఎందుకంటే గుండె కొట్టుకోవటానికి కూడా కొన్ని రసాయనాలు కావాలి, ఫ్లూయిడ్స్. అవి కూడా విరోచనాల ద్వారా వెళ్ళిపోతే ఇంకా మన శక్తి లేదు. మరి బాగానే ఉన్నాడు, సడన్గా విరోచనాలు అవ్వటం, ఒంట్లో ఉన్న శక్తి అంతా పోతే ఇంకా దేవుడికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా మనల్ని మనం నమ్ముకొని ఉంటే, ఇలాంటి స్థితిలో శక్తి అంతా పోతే పరిస్థితి ఏమయ్యేది? ఒక్కసారిగా గుండె ఆగిపోతే ఇక్కడ కన్ను మోస్తాం, అక్కడ కన్ను తెరుస్తాం. భక్తిలో ఉన్నాడు కాబట్టి, దేవుడి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి దేవుడు ఆ ప్రమాదం నుంచి తప్పించి మళ్ళీ సంఘంలో కనపడేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ శక్తి మీద ఆధారపడాలి. మన శక్తి మీద మనం ఆధారపడితే సడన్గా శక్తిహీనులు అయిపోతాం. బళ్ళు అవుతాయి, వాళ్ళు అవుతాయి. పోయినసారి మనం ఆలోచించాం, నెబుకద్నెజర్ పరిస్థితి ఏమైంది? గడ్డి మేసాడు. బెల్షాజర్ పరిస్థితి ఏమైంది? కాటా పెడితే కాటాలో పైకి లేచాడు, తేలిపోయాడు. రేపు మన పరిస్థితి కూడా కాటా పెట్టాడు అనుకోండి, ఏమైపోద్ది? తేలిపోతాం. కాబట్టి ప్రతి విషయంలో దేవుని శక్తి మీద ఆధారపడు. నీకు ఇచ్చిన సామర్థ్యం ఏంటి, నీ స్థితి ఏంటి, నువ్వేం చేయగలవు దేవుని కోసం. ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ ఏది చేయలేవు. దేవుడు నీకు ఏ సామర్థ్యం అయితే ఇచ్చాడో, అదే ప్రసంగి గ్రంథంలో అంటాడు, భూమి మీద చేయుటకు నీకు వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చెయ్యి. నువ్వు వెళ్ళిపోయే పాతాళంలో పని అయినా, ఉపాయమైనా, తెలివైనా, జ్ఞానమైనా, పగైనా, ప్రేమైనా ఏముండవు. ఏమున్నా అవి నెరవేరినప్పుడు ఉన్న ప్రయోజనం లేదు. కాబట్టి ఏదైనా ఉంటే ఇక్కడే చెయ్యి. చేద్దాం అని వాయిదాలు వేసామనుకో, వాయిదా వేసేలోపు వెళ్ళిపోతే, చనిపోతే పరిస్థితి ఏంటి? మనల్ని మనం నమ్ముకొని అంతా బాగుంది కదా అనుకుంటాం. సడన్గా మారిపోద్ది స్థితి. ఎప్పుడు ఏ స్థితి ఎలా మారిపోయిందో ఎవరికి తెలియదు, అది దేవుడికి మాత్రమే తెలుసండి. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యాకోబు పత్రిక, యోహాను గారు 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుదాం. నేను సంగమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దెయోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. ఏమంటే ప్రధానత్వం కోరుతున్నాడంట దెయోత్రెఫే అనేవాడు. యోహాను గారు చెప్తున్నాడు ఈ మాట. ఏం కోరుతున్నాడు? ప్రధానత్వం అంటే అధికారం. అధికారాలు ఎవరివ్వాలి? రోమాపత్రిక 13వ అధ్యాయం, మొదటి వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. అధికారాలన్నీ ఎవరిచ్చారంట? దేవుడి వలన. అంటే నీకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు అధికారం ఇస్తాడు. నీకు సామర్థ్యం లేకపోతే నువ్వు ఏ పని చేయగలవో అది ఇస్తాడు పని. ఇందాక కృపావరాల గురించి చదివాం. పరిశుద్ధాత్మ తన ఇష్టానుసారంగా తన చిత్తపు చొప్పున ప్రతివానికి కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అవి ఇస్తాడు. ఒకరికి బుద్ధివాక్యం ఇస్తాడు, ఒకరికి అద్భుతాలు చేసే శక్తి ఇస్తాడు, ఒకరికి భాషలు మాట్లాడే శక్తి ఇస్తాడు. ఇప్పుడు లేవండి మళ్ళీ. బుద్ధివాక్యం, కృపావాక్యం, విశ్వాసం, ఆత్మల వివేచన, జ్ఞానవాక్యం ఇవి ఉన్నాయి. మిగతా ఇవి ఆగిపోయినాయి అనేది ఎందుకనేది అంతకుముందు మాట్లాడిన ఎపిసోడ్లో ఉంటుంది. లేదంటే తర్వాత ఇంకోసారి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఇవన్నీ తన ఇష్టం చొప్పున ఆత్మ ఇస్తాడు. ఆత్మే పంచి ఇస్తున్నప్పుడు నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఇస్తాడు. అందరికీ అన్ని ఇవ్వడు. ఒక్కొక్కరి సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్క తలాంతులు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్తాడు. ఒకరికేమో 1 నాణ్యం, ఒకరికేమో 2 నాణ్యాలు, ఒకరికేమో 5 నాణ్యాలు ఇస్తాడు. బట్ ఏం చేస్తాడు? వాళ్ళు అభివృద్ధి చేస్తాడు. 1 నాణ్యం తీసుకున్నవాడు మట్టిలో పెట్టి, గుంటలో పెట్టి దాచిపెట్టి, నువ్వు ఎత్తని చోట కోయివాడు, కూర్చొని చోట సమకూర్చని వాడు అని ఆ దేవుడి మీద నిందేసి భూమిలో పాతిపెట్టి, ఇదిగో నువ్వు తీసుకొని ఇచ్చేస్తాడు.
అంటే నీకు ఇచ్చిన టాలెంట్ నువ్వేం చేయాలి? డెవలప్ చేయాలి, ఉపయోగించి డెవలప్ చేయాలి. ఎవరికి ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని దేవుడు పంచి ఇచ్చిన ప్రకారంగా దాన్ని న్యాయం చేయాలి. నీకు సామర్థ్యం లేకుండా సొంతగా ఆలోచించి ఇదిగో దేవత్రిఫ్ అనేవాడు ఏం చేశాడంట? ప్రధానత్వాన్ని కోరుతున్నాడు. అంటే సొంతగా నేను నాయకుడు అయిపోవాలి. యోహాన్ గారు ఉంది తిరిగాడు యేసుక్రీస్తు అంటే ఆయన ముసలోడు అయిపోయాడు. ఇప్పుడు నేను వయసు నేను నడిపిస్తాను, నా వెంట రండి అని అందరినీ తన వైపు తిప్పుకొని ప్రధానత్వం కోరుకొని కొంతమందిని ఏం చేశాడంట? కొంతమందిని అంగీకరించట్లేదంట. అంగీకరించకపోగా ఇంకేం చేస్తున్నాడు? అంటే యోహాన్ గారి గురించి ఏం చెప్తున్నాడు? యోహాన్ గారి గురించి మాటలు చెడ్డ మాటలు ఏం చెప్పగలరు? యేసుక్రీస్తు వెంబడించిన శిష్యుడు, యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారే యోహాన్ గురించి ప్రత్యేకమైన మంచి సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు యోహాన్ గారి గురించి కూడా చెడ్డ మాటలు చెప్పొచ్చా? లేవు కదా. యోహాన్ గారు మంచోడు ఎలా చెప్తారంటే చెప్పొచ్చు. ఒక మంచి వాడిని చెడ్డగా చూపించడం పెద్ద విశేషం ఏమీ కాదు. మీకు తెలుసా యోహాన్ గారు ఎట్టాడో? మీ ముందు అట్లా ఉంటున్నాడు. కానీ యోహాన్ గారు నేను అక్కడ చూశాను, బార్ దగ్గర ఉన్నాడు తెలుసా, ద్రాక్షారసం తెగ తాగుతున్నాడు, పడిపోతే నేనే ఇంటికి తెచ్చాను అంటాడు. ఓహో నిజమా అనుకుంటారు. నమ్ముతారు, అబద్ధాన్ని చాలా చక్కగా నమ్ముతారు, నిజాన్ని మాత్రం నమ్మటానికి తొందరపడరు భక్తులు, ముఖ్యంగా భక్తులు. ఇంత మంచోడు యేసు రొమ్మున అనుకున్న యోహాన్ గారి గురించి చెడ్డ మాటలు చెప్తున్నాడంటే ఆ చెడ్డ మాటలు నమ్మిన వాళ్ళు ఉంటారా? ఉన్నారు, చాలామంది ఆయన ఫాలో అయ్యారు. యేసుక్రీస్తు వారి గురించి చెడ్డ మాటలు చెప్తే ఏం చేశారండి? నమ్మారా లేదా? నమ్మారు. మరి యోహాన్ గారి గురించి చెడ్డ మాటలు చెప్తే నమ్మకం చేస్తారు? అంటే ప్రధానత్వం కోరుకున్నారు. దేవుని శక్తి మీద ఆధారపడి దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని నెరవేర్చు చాలు. నీకు ఇచ్చిన ఆ ఒకదానికి న్యాయం చేయి. 2 ఇచ్చాడా, 2టికి న్యాయం చేయి. 5 ఇస్తే 5టికి న్యాయం చేసి అభివృద్ధి చేయి. నీకు ఒక తలంతా ఇచ్చాడా, దాన్ని డెవలప్ చేయి. కానీ యోహాన్ గారు లాగా ప్రధానత్వం కోరుకున్నాడంట. ఆయన ఏంటి నడిపించాడు? నేను నడిపిస్తాను వెంటండి, ఆయనకి ఏం తెలియదు అని ఈజీగా తుస్కారంగా పక్కన పెట్టాడు. వెళ్ళిపోయారు చాలామంది ఆయనతో పాటు. చెడ్డ మాటలు మొదలు అంటే యోహాన్ గారి గురించి చెడు మాటలు చెప్పడం మాత్రమే కాక సహోదరులను తానే చేర్చుకోవచ్చు కొనక వారిని చేర్చుకోవాలి మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘంలోని నుండి వారిని వెలివేయుచున్నాడు. ఏంటంట? చేర్చుకోవాల్సిన బిడ్డల్ని కొత్తగా ఎవరైనా వాక్యం చెప్పి సంఘంలోకి చేర్చాడు అనుకో, ఆడు చెప్పాడు వాక్యం, ఆడు చెప్పిన వాక్యం నమ్మి నువ్వు వస్తే నువ్వు సంఘంలోకి రావడానికి వీల్లేదు, వెళ్ళిపో, గెట్ అవుట్ అంటున్నాడు. కొత్తగా కొంతమంది వాక్యం చెప్పి సంఘంలో చేర్చడానికి ప్రయత్నం చేస్తారు. సహోదరులు వాక్యాలు చెప్తున్నారు బయటికి వెళ్ళి. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇంకా కాస్త వాక్యం చెప్పి పరిపూర్ణ స్థితిలో తీసుకెళ్ళి వాళ్ళకి బాప్తిసం ఇచ్చి సంఘంలో చేర్చాలి. ఇది చేర్చకపోగా ఈ యోహాన్ గారి బ్యాచ్ కదా వీడు యోహాన్ గారి బ్యాచ్ కాబట్టి వీడు చెప్తే సంఘంలో వీడు పనికిరాడు, వీడు బాప్తిసం తీసుకోవడానికి అర్హత లేదు, గెట్ అవుట్ అని సంఘంలో వాళ్ళని వెలివేస్తున్నాడంట. అంటే దేవుడు ఇచ్చిన అధికారం ఏంటి? ఎవడు గొప్పవాడై ఉండగోరుతాడో వాడు అందరికీ పరిచారకుడై ఉండాలనేది యేసుక్రీస్తు వారు చెప్పింది. అంటే అందరికీ సేవ చేయాలి. సంఘంలో నుంచి యోహాన్ గారి తాలూకు వ్యక్తి వస్తే వెలేశాడంటే ఒక పక్క యోహాన్ గారిని తిడుతున్నాడు, ఒక పక్క యోహాన్ గారి తాలూకు వ్యక్తులు సంఘంలో ఎవరైనా చేరుస్తుంటే చేర్చుకొనకపోగా సంఘంలోంచి వాళ్ళని వెలివేస్తున్నాడు. అలాంటి వాడి గురించి నేను వచ్చినప్పుడు చూసుకుంటానని అంటున్నాడు యోహాన్ గారు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోవడము. ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడటానికి ఏం చేయాలో, వాక్య సంబంధమైన కార్యాలు ఏం చేయాలో అవి చేసేవాడు దేవుడి సంబంధి. ఒక వ్యక్తి దేవునికి దూరం అయ్యేటట్టు నీ క్రియలు ఉన్నాయా, నీ మాటలు ఉన్నాయా, నీ ప్రవర్తన ఉందా, ఆడు దుష్టుడి సంబంధి. మీకు ఈజీగా దేవుడు ఎంత ఐడెంటిటీ ఇచ్చాడు చూడండి. ఒక వ్యక్తిని సంఘంలో వచ్చేటట్టు మాటలు చెప్పి తీసుకొస్తే అది ఎవరి సంబంధి? సంఘంలో బాగా బతుకుతున్న వ్యక్తిని సంఘానికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, అన్ని క్లాసులకి రాకుండా దేవుని కార్యక్రమాలు చేయకుండా ఒక వ్యక్తి దూరం అయ్యాడంటే నువ్వు ఏ మాటలన్నా చెప్పు, ఒక వ్యక్తి దూరం అయ్యాడు నీ మాట వల్ల అంటే ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. వాడు దేవుడిని చూచిన వాడు కాదు. దేమేత్రియు అందరి వల్ల సత్యం వల్ల మంచి సాక్ష్యం పొందినవాడు. ఇప్పుడు యోహాన్ గారు దేమేత్రి అనేవాడు మనుషులందరూ భక్తులందరి వల్ల మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతని గురించి మంచి సాక్ష్యం చెబుతున్నాము, మా సాక్ష్యం సత్యమైందని మీకు తెలుసు అన్నాడు. 2 వ్యక్తులు చెప్పాడు. ఒక ఆయన పేరు దేమేత్రి, ఇంకొక ఆయన పేరు దేవత్రిపే ప్రధానత్వం కోరుతున్నాడు. పాత నిబంధనలో కూడా ప్రధానత్వం కోరుకున్నాడు ఒక వ్యక్తి. మోషే గారి, అహరోన్ గారి మీదే ఎదురు తిరిగారు. కొరహు తెలుసు కదా ఏం కోరుకున్నారు వారు కూడా. చూడండి అక్కడికి వెళ్ళి ఒకసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. లేవికి మునిమనడును, కహాతుకు మనవడైన ఇషారు కుమారుడైన కొరహు, రూబేనీయులను ఏలియాబు కుమారుడైన దాతానును, అబీరాములను, పెలేతు కుమారుడైన యోనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి ఈ 250 మందిని ప్లస్ మరొక 2 వ్యక్తులు కొరహు, దాతాను, అబీరాములు, కొరహు గారు వీళ్ళందరినీ ఒక టీమ్గా తయారు చేసి మోషే గారికి అహరోన్ గారికి ఎదురుగా పోగు చేశాడు. ఇంకా మీతో మాకు సంబంధం లేదు, మీతో మాకు ఇక పని లేదు. ఈ సర్వసమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనిచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడు. నేను హెచ్చించుకునేవాడు సాగిలపడతాడా? ఏంటి అంత మాట అంటున్నావు, ఎవరు అక్కడ నీ ఇండైపోయింది అంటాడు. మోషే గారు నా ఇల్లంతట్లో సాత్వికులని దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. అలాంటి మోషే అహరోను పెత్తడం చేస్తున్నట్టుగా అనిపించింది వీళ్ళకి. వాళ్ళు ఇంటిని, భార్యని, పిల్లల్ని అన్నింటినీ విడిచిపెట్టి తన పనేదో వాళ్ళు చూసుకోకుండా అన్ని వదిలిపెట్టి దేవుని కోసం పరిచయం చేస్తూ దేవుని పిల్లల్ని నడిపిస్తున్నాడు. ఆయన బాధపడ్డాడు. నేను వీళ్ళన్న కన్నానా, నేను ఎందుకు వీళ్ళని నడిపించాలి కలాన్ దేశానికి, నా కడుపునే పుట్టిన వీళ్ళందరూ నాకు వద్దయ్యా ఈ బాధ, ఇంకెవరికైనా అప్పగించంటే నోరు మూసుకోమన్నాడు దేవుడు. అంటే ఒక దేవుని బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని కష్టం అనుభవిస్తూ దేవుని పిల్లల్ని నడిపించే క్రమంలో ముందుకెళ్తున్నాడు. మోషే గారి గురించి మనకి కొత్త నిబంధనలు తెలుసు కదా. ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడక క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, నిందల పట్టడానికి ఆయన ముందుకు వస్తే నువ్వేంటి ఎక్స్ట్రా చేస్తున్నావు, హెచ్చించుకుంటున్నావు మిమ్మల్ని మీరు అట్లా అనిపించింది ఆయనకి. అంటే నాయకత్వం చేసేవాడు 10 మందికి పనులు చేస్తాడు. అలా చెప్పేటప్పుడు ఈయన ఏదో పెత్తనం చేస్తున్నాడు అనిపించింది అనుకో, అది ఎవరు తప్పు? మన ఆలోచన విధానం తప్పు. దేవుడు నీకు ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని నువ్వు చక్కగా అమలుపరచు. నీకున్న స్థితిని బట్టి, నీ కెపాసిటీని బట్టి దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో ఆ తలాంతును నెరవేర్చి దేవుల్లో పరిపూర్ణ స్థితికి వెళ్ళిపోవాలి. నాయకత్వం కోరాలంటే అది మామూలు బాధ్యత కాదు.
ఏదొచ్చినా భరించాలి. ఏదంటారు మంత్రసారితనం ఒప్పుకున్నాక ఏదొచ్చినా పట్టాలి, ఏదొచ్చినా అసహించుకోకుండా భరించాలి అన్నట్టుగా. ఇది మామూలు బాధ్యత కాదు. అందరికీ లోబడేవాడుగా ఉండాలి, అందరికీ పరిచారం చేసేవాడుగా ఉండాలి. అలాంటి స్థితిలో మోషే అహరోను గారు ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము కూడా పరిశుద్ధులమే, మీరైనా ఏంటి, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారేంటి, ఆ పెత్తనం ఏదో మేము తీసుకుంటాం, మీరు అవసరం లేదు వెళ్ళిపోండి అంటున్నాడు. మోషే ఆ మాట విని సాగిలపడాను. చాలండి 10వ వచనం చదువుదాం. ఆయన నిన్నును నీతో లేవీయుడైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్నాను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఎదురు తిరిగారో మోషే అహరోనుకి, మిమ్మల్ని కూడా దేవుడు తన పనికి వాడుకుంటున్నాడు కదా. అహరోను కుమారులు యాజకత్వం దేవుడే అప్పగించాడు. అది అప్పగించిన బాధ్యత దేవుడు ఇచ్చాడు. మిగతా వాళ్ళందరినీ దేవాలయంలో పనిచేసే విధంగా లేవీలందరికీ దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు లేవీలు ఎవరు? మోషే అహరోను గారికి ఎదురు తిరిగిన వాళ్ళు లేవీలే, కానీ మేము కూడా యాజకత్వం చేస్తాం అన్నట్టుగా మోషే అహరోను చేసిన కార్యక్రమానికి వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అంటే దేవుడికి ఎవరికి ఏది పంచిచ్చాడో ఆ పనిని మనం నిర్వహించాలి. మనం దానికి మించి ఎక్స్ట్రా చేసామనుకో మన భక్తి కాదు. పైకి భక్తులే, కానీ దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే భక్తిహీనులు. అర్థమవుతుందా? దేవుడు నీకు ఏ పని చెప్పాడో అదే చేయాలి. అంజూరపు చెట్టున ఏ పళ్ళు కాయాలి? అంజూరపు పళ్ళే కావాలి. మామిడి చెట్టుకి మామిడి పళ్ళు కావాలి. లేదు నేను అంజూరపు కాయలు కాస్తానని మామిడి చెట్టు అందనుకో, అసలు జరిగిద్దా? జరగదు, ఫెయిల్. అలాగే దేవుడు ఎవరికి ఏ పని ఇస్తే ఆ పని ఖచ్చితంగా చేయాలి. అక్కడ మోషే గారు అన్నాడు ఏమని? ఆయన నిన్నును నీతో కూడా ఉన్న లేవీలోని గోత్రం వారందరినీ చేర్చుకున్నాను కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నాడు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగనేలా అన్నాను. అప్పుడు మోషే ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాములను పిలువనంపెను. అయితే వారు మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలుతేను ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలన్నట్టు మా మీద ప్రభుత్వం చేయటకు నీకు అధికారం కావాలన్నా. ఎలా ఫీల్ అయ్యారండి వీళ్ళు? మోషే అధికారాన్ని చలాయిస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు. అంటే దేవుడి శక్తి మీద వీళ్ళు ఆధారపడాల. మోషే గారిని పిలిచింది ఎవరు? దేవుడు. ఆ పదలో పిలిచింది దేవుడు. ఆ విషయం వీళ్ళకి మోషే గారు చెప్పినా అర్థం కాదు. మోషే గారు గొర్రెలు కాసుకునే మోషే గారిని దేవుడే దూత ద్వారా పిలిచాడు అన్న విషయం వీళ్ళకి తెలియదు. నువ్వే ఈ నాయకత్వాన్ని తీసుకుని మా మీద పెత్తనం చేస్తున్నావు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. దేవుడు తన శక్తితో మోషే గారిని పిలిచాడు అన్న విషయం ఆయనకి తెలియదు. ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతూ ఈ సంఘాన్ని నడిపిస్తున్నాడు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. పైకి చూడటానికి ఎలా ఉంటుందంటే పెత్తనం చేస్తున్నట్టుగా కనపడింది, కానీ లోపల ఆడు పడే బాధ, ఆ మదన, ఆ వేదన ఇవన్నీ బయటికి సమాజానికి కనపడవు. అందుకే ఈ దేయోత్రిఫి అనేవాడికి ఇవన్నీ కనపడలేదు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యోహాను గారికి, యేసుక్రీస్తు ప్రభువులు అనుకున్న శిష్యుడైన యోహాను గారికి ఎదురు తిరిగే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి సంఘంలో చేర్చుకునే వాళ్ళని చేర్చుకోకపోగా వాళ్ళని వెలేసేసి మీరు పనికిరారు, మీరు పలానా తాలూకు కాబట్టి మనకు అంటాడు కదా. మోషే ఎవరు? పౌలు ఎవడు? అపోలో ఎవడు? ఏమండి కేఫా ఎవడు? అందరూ పరిచారకులే కదా. ఒకడు నారు పోసాడు, ఒకడు నీడు పోసాడు, ఒకడు వృద్ధి చెందించేవాడు దేవుడు. మన పని మనం చేయాలి. మన పని కాకుండా ఇంకొక పనిలో ఏరు పెట్టి అతని మీద ఇతని మీద సాడీలు చెప్పుకుంటూ మనం ముందుకెళ్ళామనుకో మన పరిస్థితి దిగజారిపోతుంది. దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి. పౌలు గారు కూడా ఒక ప్రాంతంలో దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే ఏముంది ఆయన చెప్పే మంత్రం మాట్లాడొచ్చు కదా, యేసునామమున దయ్యాలను గద్దితే వెళ్ళిపోతుంది. సింపుల్ కదా. మనం కూడా యేసుక్రీస్తు పేరును ఉపయోగించి యేసునామమున దయ్యాలను వెళ్ళగొడతామని వాళ్ళు కూడా ట్రై చేశాడు. దేవుడు వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలి. ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టే సామర్థ్యం ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మకు ఉంది. యేసుక్రీస్తు వారు కూడా అంటాడు, నేను బయలుజీ వల్ల దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ పిల్లలు దేని వల్ల వెళ్ళగొడుతున్నారు? దేవుని ఆత్మ వల్ల నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను యేసుక్రీస్తు వారు చెప్తాడు. ఇప్పుడు పౌలు గారు వెళ్ళగొట్టిన ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నాడు? దేవుని ఆత్మ సహాయంతో వెళ్ళగొడుతున్నారు. కానీ మాంత్రికులు కొందరు, వాళ్ళు కూడా యూదుల్లో నుంచి వెళ్ళిపోయినోళ్ళే. యూదుల్లో నుంచి వెళ్ళిపోయిన మాంత్రికులు కొందరు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. పైగా స్కెవయాను ప్రధాన యాజకుడి కుమారు 7 కూడా ఈ దయ్యాలను వెళ్ళగొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి ఆ సందర్భంగా ముగిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి చూద్దాం. మరియు దేవుడు సౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. పౌలు గారి శరీరానికి తగిన చేతిగుడ్లైనా తీసుకెళ్ళి నడికట్లను రోగులు ఎంతకు తెచ్చినప్పుడు ఆ రోగులను విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఏళ్ల నుంచి బయటికి గెంటేస్తున్నాం అని ఎవరి పేరు చెప్పారు? పౌలు ప్రకటించు యేసుతోడు, మళ్ళీ వేరే యేసు కాదు. పౌలు ఏ యేసు గురించి అయితే ప్రకటిస్తున్నాడు ఆ యేసు పేరు మీద మిమ్మల్ని ఉచ్చాటన చేస్తున్నాం అంటే పేరు కరెక్టే, యేసునామంలోనే గద్దించారు. కానీ పంపించే శక్తి లోపల లేడు వీళ్ళకి. ఎవరు? పరిశుద్ధాత్మ లేడు. కాబట్టి వీళ్ళ నుంచి దయ్యాలు వెళ్ళవు. అంటే దెయ్యం వెళ్ళాలంటే వీళ్ళలో దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ శక్తి వీళ్ళలో లేదు. ఎందుకంటే నిజంగా యేసుక్రీస్తు వారిని సురక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందలేదు. కాబట్టి ఏదో ధర్మశాస్త్రం కింద అలా ఉండి ఆయన వెళ్ళగొడుతున్నాడు కాబట్టి మనం కూడా వెళ్ళగొడతామని అదే యేసుక్రీస్తు పేరును ఉపయోగించి యేసునామను ఉచ్చాటన చేస్తున్నామంటే ఆ దెయ్యం పట్టినోడు ఏం చేశాడంట? ఆ మాట చెప్పి దేవుని పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించడానికి పూనుకొండ్రి. యూదులైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుడి కుమారు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యములు ఇప్పుడు దయ్యాలు పట్టిన వారిలో నుంచి ఆ మనుషుల్లో నుంచి దెయ్యం మాట్లాడుతుంది. ఏమని? నేను యేసును గుర్తెరుగుదును, పౌలు కూడా నాకు తెలుసు, కానీ మీరెవరా? మీరు దేవుని సంబంధులు కాదు. మీరు ఎవరి పార్టీ? పౌలు గారు దేవుని సంబంధి, యేసుక్రీస్తు వారు దేవుని సంబంధి, మీరెవరు? నన్నే మోసం చేద్దాం అనుకున్నారా? దయ్యం మాట్లాడుతున్న లోపల నుండి నాకు అందరూ తెలుసు. నేను అదృశ్య శక్తిని, అంధకార సంబంధమైన దురాత్మ సమత్వం ప్రకృతిలో తిరుగుతూ ఉన్నాను. శాటిలైట్ అయినా దొరకరేమో కానీ నా కంటికి అన్నీ కనపడతాయి. నా దృష్టి నుంచి మీరు తప్పించుకోవాలనుకున్నారా? మీరు దేవుని సంబంధులు కాదు కదా, మీలో పరిశుద్ధాత్మ లేడు కదా, మీరు ఎలాంటి నేను ఎందుకు వెళ్తాను? మీలో శక్తి లేదు, మీలో బలం లేదు, మీ బలం ముందు నా బలమే గొప్పదనుకొని ఆ దయ్యం పట్టినోడు వాడి మీద పడి ఏం చేశాడంట? ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఎంట నుండి పారిపోయాను. దేవుని శక్తి లేకపోతే మనం పారిపోతాం. మన సమస్యలు, మన ఇరుకుల్లో, మన ఇబ్బందులు, మన కష్టాలు, సమస్య నుంచి పారిపోయామంటే నీలో ఏం లేదు? దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మని ఆశ్రయించట్లేదు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడలేదు. సమస్యకి ఎదురు నిలబడ్డామంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు, గొప్పవాడు. మనలో దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాడు అండి. రాజుల కంటే గొప్పవాడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తుల కంటే
గొప్పవాడు. అంత గొప్పవాళ్ళుగా మనం ఉండాల్సిన వాళ్ళు మనం దిగజారుడు కార్యక్రమాలు చేస్తూ ప్రతిదానికి భయపడిపోయి చిన్న సమస్యకు వెనుకాడి భయపడిపోతే మనం భక్తులు కాదు. పైకి భక్తి గల వారమే కానీ దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన వారం కాము. పైకి భక్తులమే కానీ భక్తిహీనులుగా మనం కనపడుతున్నాం. అలా ఉండొద్దు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అంత గొప్పవాడిని కలిగిన మనము దేనికైనా ఎదురాడి పోరాడే శక్తిని దేవుడు మనకిస్తాడు. సహించగలిగినంతకంటే శోధన కూడా ఆయన ఇవ్వడు. ఒకడు ఇచ్చిన దానిలో నుంచి ఎలా తప్పించుకోవాలో ఉపాయాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఇన్ని అవకాశాలు దేవుడు మనకు కల్పించి సర్వశక్తిమంతుడే మనలో నివసిస్తుంటే మనం ఇంకా దేనికైనా భయపడిపోతే మన భక్తులు ఎలా అవుతాం? పరలోకం ఎలా అవుతాం? పరలోకం వెళ్లకుండా నరకానికి వెళ్ళే జాబితాలో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? పిరికి వారుతుంది. పిరికి వారు ఎందుకు అవుతారు? నేను బలహీనుని, నేను శక్తిహీనుడు అనుకుంటే పిరికితనం వచ్చింది. నాలో బలవంతుడు ఉన్నాడు. ఎంత బలవంతుడు అంటే లోకాలను కలిగించిన దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడంటే ఇంక ఎవరికి భయపడతావు? ఎందుకు భయపడతావు? అసలు మనుషులకే భయపడినప్పుడు ఇంకా సమస్యలకు అసలు భయపడే పరిస్థితి లేదు. అన్ని సమస్తం సమకూరి జరిగించగలిగిన సామర్థ్యం ఉన్న శక్తిమంతుడు మనలో ఉన్నాడని ఆలోచనతో మనం భక్తిని ముందుకు కొనసాగిస్తూ భక్తులుగానే ఉందాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, క్రీస్తు యేసునందు మమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తూ ఇదిగోనైనా మీ ఆత్మ అయిన శక్తిని మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ సహాయంతో ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు మాలో జరిగిస్తూ ఉన్నారు. నిజంగా తండ్రి, ఈరోజు శరీరంతో ఆరోగ్యంగా బతికి మీ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరే కారణం. ఇది మా శక్తి కాదు, మా తెలివి కాదు, మా ఆలోచన కాదు, మా బలం కాదు. భక్తులైన వారు మీ మీద ఆధారపడి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగే భాగ్యాన్ని, అలాంటి ఆలోచన విధానాన్ని మీ పిల్లల్లో కలిగించండి. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మీ కాపుదల, మీ దేవదూతల భద్రతా వ్యవస్థలు వారి చుట్టూ ఉంచారని విశ్వసిస్తూ వారికి ఉన్న సమస్యల్లో నుంచి, అనారోగ్యంలో నుంచి, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి, తండ్రి సంతాన లేమిలో నుంచి, వివాహం కావాల్సిన పిల్లలకు వివాహాన్ని, వీటన్నిటిని మీ శక్తి చేత జరిగించి వారు మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెల్లించే మనసును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ ఇప్పటివరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగోనైనా మరి 1వ తేదీన సికింద్రాబాద్లో జరగబోతున్న శివ యొక్క వివాహ కార్యక్రమాన్ని చక్కగా జరిగించండి. ఇదిగోనైనా శివాని, యమునాని మీరు భార్యాభర్తలుగా తీర్చబోతున్న తరుణంలో ప్రతిదీ మీకు మహిమకరంగా కార్యక్రమాలు జరిగించండి. అపవాది గలిబిలి చేయడానికి ప్రయత్నం చేసిన తండ్రి ఎలాంటి ప్రయత్నాలు అక్కడ సాగకుండా శక్తిమంతుడైన ఆత్మ సహాయంతో ఆ కార్యక్రమాలన్నీ ఒక క్రమమైన పద్ధతిలో మర్యాదపూర్వకంగా అన్యజనులు సైతం ఆశ్చర్యపోయే విధంగా క్రైస్తవుల వివాహం ఎంత అద్భుతంగా ఉంటుందా, ఎంత వాక్యానుసారంగా ఉంటుందని వారు ఆలోచించగలిగే స్థాయిలో ఆ కార్యక్రమాన్ని జరిగించండి. ప్రయాణంలో మా అందరికీ తోడుగా ఉండమని కోరుకుంటూ మంగళవారం జరగబోయే బైబిల్ తరగతి, శుక్రవారం జరగబోయే బైబిల్ తరగతిని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా రేపు సోమవారం దేవాపురంలో మహేంద్ర కల్పన గారి గృహం దగ్గర జరగబోతున్న కృతజ్ఞత కూడిక సువార్త సభను దిగ్విజయంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ఎవరికి వాళ్ళు